శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం కన్యారాశి వారికి ఆగస్టులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎక్కువ ఉన్నాయండి. ముఖ్యంగా మీ రాశిలో కుదురుండడం వలన, శని ప్రభావం ఉండడం వలన మీ ఫేస్కి సంబంధించినటువంటి దెబ్బలు తగలడమో, ఫేస్ సంబంధించినటువంటి సపోజ్ చిన్న మైనర్ ఆపరేషన్స్ చేయడమో, అంటే బంటికి కానీ, కంటికి కానీ, చెవికి కానీ చిన్న ఆపరేషన్ జరగడమో, లేకపోతే చిన్న ఫేస్కి దెబ్బలు తగలడమో జరగడానికి అవకాశం ఉన్నాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, అంతే తప్ప భయపడడం కాదు. నా స్వభావం అసలే కానే కాదు. మీరు బాగుండాలని కోరుకున్న ముఖ్యమైన వ్యక్తుల్లో కూడా నేను ఒకడిని. సో ఈ విధంగా చాలా బాగుంటుందండి. కానీ ఒక్క జాగ్రత్త తీసుకోండి. మీకు ధనం విషయంలో, అంటే కుటుంబ పరంగాను ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. ఎక్కడ ఉండేవండి మీకు భోజనం వసతులు, చక్కటి భోజనము, మీ ధనం మీ చేతి సకాలంలో అందడము చాలా అద్భుతాలు ఉన్నాయి. అంతేకాకుండా గురు ప్రభావం కూడా సంగీతంలో ఉన్నవారికి, అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్నవారికి, డబ్బింగ్ ఆర్టిస్టులకి కంఠధ్వని బాగుంటుంది. వాళ్ళకి ప్రోగ్రెస్ బాగా వస్తాయి, చేసుకుని ఉంటారు. అంతేకాకుండా మీ గురు ప్రభావం కదా కుటుంబంలో మీ నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. అంతేకాకుండా చదువు విషయంలో ఎటువంటి ఆటంకాలు పడకుండా ఉంటారు. మీరు భూములు కానీ, వాహనాలు కానీ, అపార్ట్మెంట్లు కానీ కొనుక్కోవడానికి అవకాశాలు మీ కన్యారాశి వారికి ఉన్నాయి. కుజ ప్రభావం కదా. అంతేకాకుండా సంగీత సాధన చేసేవారికి, మ్యూజిక్ డైరెక్టర్స్కి, మ్యూజిక్లో నిష్ణాతులైన వారికి, విద్వాంసులు ఉంటారు కదండి, వాళ్ళకి చాలా అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. అంతేకాకుండా రైతులకు కూడా ఈ పంటలు నష్టాలు ఏం రావండి. సకాలంలో పంటలు పండుతాయి. ఈ వానల వలన, పిడుగుపాట్ల వలన, ఎటువంటి అగ్ని ప్రమాదాల వలన కూడా ఏ ప్రమాదము కన్యారాశి వాడికి ఉండదు. చక్కగా పంటలు పండుతాయి. 6వ భావంలో రాహు ఉన్నాడు కదండి. 6వ భావంలో రాహు మీకు చాలా అద్భుతమైన బాహువులు మీకు తిప్పుతాడు. పైగా ఆయన 6వ భావంలో రాహువు బలవంతుడైపోవడం వలన మీ ధనాన్ని చక్కగా వస్తుంది. కార్యలాభం చేసుకుని ఉంటారు. సుఖ సంతోషాలతో ఎప్పుడు ఆనందోత్సవాలతో ఉండడానికి అవకాశం ఉండడం కాకుండా విలాసవంతమైన భోగభాగ్యాలు, విశేషమైన ధైర్యసిద్ధి, భూమి, ధనము, బలము, వస్తు వాహనాలు కలవారుగా రాహు ప్రభావం కలిగిస్తాడు. అంతేకాకుండా శత్రు భయం లేనివారుగా, పైగా విమానాల్లో ఫ్లైట్లో తిరిగేవారుగా, ఇండియన్ ఏరోనాటిక్స్ విభాగాల్లో మీరు పనిచేసేవారికి బాగా చాలా కలిసి వస్తుంది. అంతేకాకుండా గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లోనూ, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ 6వ భావంలో రాహు మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. స్టాంపింగ్ కూడా అయిపోతుంది. కానీ సప్తమ భావంలో శనీశ్వరుడు మాత్రం చాలా తప్పండి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడు. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే మీకు తెలుసు, జనరల్గా ఫారిన్ సంబంధించిన వ్యవహారాల్లో మీరు ఉంటారు, ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కూడా చేస్తుంటారు. కానీ శని ప్రభావం వలన, శనికి కుజుడు దృష్టి ఉండడం వలన వివాహాది వేడుకలు కొద్దిగా స్లో అవుతూ ఉంటాయి. అంతేకాకుండా భార్యకి కానీ భర్తకు కానీ చిన్న ఆపరేషన్స్, దెబ్బలు తగలడము, నీటి వల్ల ప్రమాదాలు కలగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వారికి జాగ్రత్తగా ఉండాలి. కానీ 8వ భావాధిపతి కూడా ఆయన అవడం వలన మీకు అనారోగ్య సమస్యలు ఉండడము, అలాగే హాస్పిటల్కి వెళ్ళడము, డాక్టర్కి కన్సల్ట్ చేయడము, ఇవన్నీ కూడా పరంపరలుగా నెమ్మదిగా వస్తాయండి. ఆగస్టులో మీరు ఏం భయపడతాం అవసరం లేదు. మీ వ్యాపారాలు కూడా మీ వ్యాపారాలు అంటే శుక్రుడు కూడా శుక్రస్థానానికి కూడా శని దృష్టి ఉందండి మీకు. అంటే అద్భుతమైన ఫలితాలు ఏం ఇవ్వడం. వ్యాపారాలు అందరూ స్లో అయిపోతూ ఉంటాయి. ఏ వ్యాపారాన్ని తీసుకోండి. ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, ఫారిన్ కంట్రీస్ కూడా అంతే కదా, స్లో అయిపోతుంటుంది. చదువులు, షూటింగ్లు ఇవన్నీ కూడా మీకు బిజినెస్లు స్లో అయిపోతుంటాయి. తీర్థయాత్ర చేయాలనుకుంటారు, తీర్థయాత్రలు కూడా ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, పిడుగుల వలన, వర్షం వలన ప్రమాదాలు జరుగుతాయి. కానీ దశమంలో గురుడు నడుచుసారా, అది ఆయన అక్కడ మిమ్మల్ని పట్టుకోవడం అంటే ధనప్రాప్తి కలిగించాడు. ఎవరికైతే దశమస్థానం, మీకు చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాం, రావట్లేదు అనుకుంటాం కదా. కన్యారాశి వారికి ఆ అదృష్టం దక్కబోతోంది. శుక్రుడు దశమంలో గురుడు ఉన్నాడంటేనే ఒక విశేషమైన ధనవంతుడిగా ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగాల్లో మీకు అవకాశాలు రావడము, పురాణ శ్రవణాలు, పురాణాలు చెప్పుట, అంటే గురుగారు లేక దర్శనాలు చేసుకోవడము,
దేవాలయాల అర్చకత్వం, దేవాలయాలకి అధికారిగా ఉండడము, అలాగే వేదశాస్త్ర పండితులు, వేదాలు అలాగే ఆగమ శాస్త్రంలో ఉన్న వారికి ధనప్రాప్తి నిండుగా ఉండడము, వాళ్ళ ఉద్యోగాల్లో మార్పులు బ్రహ్మాండంగా ఉండడము, ధర్మ ప్రచారం చేస్తూ ఉండడం జరుగుతుందండి. ఉపాధ్యాయ వృత్తిలో కూడా గురుడి ప్రభావం ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తి అంటే మీరు ప్రొఫెసర్స్ గాను, లెక్చరర్స్ గాను, టీచర్స్ గాను ఉంటారు కదా. అదే గురు ప్రభావం దశమంలో గురుడు ఉన్నాడంటే ఫైనాన్స్ రంగం, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలో ఉన్నవారికి వాళ్ళందరికీ బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. యజ్ఞ యాగాలు కూడా గురుడు ప్రభావం ఉంది కాబట్టి యజ్ఞ యాగాలు, జపాలు ఇవి చేయడానికి అవకాశం ఉంది. జ్యోతిష శాస్త్రాన్ని బాగా వృద్ధి చేస్తారని మీరు, ఇంతక గొప్ప ప్రభావం ఉంది. పైగా శుక్రుడు కూడా మన దశమంలో ఉన్నాడు కదా. శుక్రుడు దశమంలో అంటే కళారంగంలో బాగా డెవలప్ అవుతారు. మీ సినిమా రంగంలో ఉన్న వారికి లేదా టెలివిజన్ రంగంలో ఉన్న వారికి కూడా మీకు అవకాశాలు వస్తాయి సినిమాలు నటించడానికి. భరతనాట్యము, అలాగే నాట్య శాస్త్రాలలో ఉండడము, సంగీతము, చిత్రలేఖనము, వాహనాల వలన మీకు బాగా రావడము, కవిత్వం చెబుతూ ఉంటారు. అదొకటి. జ్యోతిష శాస్త్ర పండితులు మీరే, కన్యారాశి వాళ్ళు బాగా రావడము. అంటే ఇందాక చెప్పినట్టు ఉపాధ్యాయ వృత్తి, శుక్రుడు కూడా ఉపాధ్యాయ వృత్తిలో కూడా బ్రహ్మాండంగా రాణిస్తాడండి. అలాగే నాటకాలు, సినిమాల్లో వేషాలు దొరకడము బాగుంటుంది. కొంతమంది ఇలాగ చెప్పుండకపోతే గురు శుక్రుడు కాంబినేషన్ దశమస్థానంలో పర్ఫెక్ట్గా బాగుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా ధనప్రాప్తి కలుగుతుంది. లాభస్థానం రవిబుధులు, అది గ్రేట్ కదండి. లాభస్థానం రవిబుధులు అంటే రవి 16 వరకు ఉంటాడు, రవి బుధుడు కూడా అక్కడ ఉంటాడు కాబట్టి లాభస్థానంలో మీ లాభాధిపతి, లగ్నాధిపతి, రాశ్యాధిపతి బుధుడు 11వ భావంలో వల్ల విశేషం ధనప్రాప్తి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగం, సాఫ్ట్వేర్ కాదని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, మీరు ఏ బిజినెస్ చేస్తున్నా, ఫుడ్ కానీ బంగారం కానీ ఏ బిజినెస్ చేస్తున్నా ఆ బిజినెస్లో కూడా మీరు బాగా రాణిస్తారు. లాభస్థానంలో రఘుబుధులు ఉన్నారంటే మాటలు కాదండి. అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వారికి, డాక్టర్స్ మర్చిపోతుంటారు, డాక్టర్స్కి, అడ్వకేట్స్కి ఈ 11వ భావంలో రఘుబుధులు వల్ల అంటే దశమంలో గురుడు వల్ల కూడా ధనప్రాప్తి బాగా ఉంది. 12వ భావంలో రవితో కలిసినటువంటి కేతువు, అమ్మ బాబాయ్ అనుకోకండి, 12th హౌస్లో ఉండడం వలన విమల యోగాన్ని ఇస్తాడు. కేతువుతో ఉండడం వలన చెడు దోషాలు పోగొట్టి మంచి యోగాలు ఇస్తాడు. అంటే దైవ దర్శనాలు కలిగించడము, సన్మానాలు జరగడము, అంతేకాకుండా మీరు విదేశాలకు వెళ్ళడం, అక్కడ దైవ దర్శనాలు చేసుకోవడము, మీ డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి మీ విదేశాల నుంచి ఆహ్వానాలు రావడము, మీ అవకాశాలు, మీ అవసరాలు డాక్టర్స్కి చెప్తున్నానండి నేను. మీరు డాక్టర్స్గా ఉన్నారు కదా, మీరు విదేశాల కోసం ట్రై చేస్తున్నారు, మిమ్మల్ని ఆహ్వాన పత్రికలు పంపిస్తారు, మీరు విదేశాలు వెళ్ళడం ఖాయము. కన్యారాశి వాళ్ళు ఇలా జరుగుతుందండి. మీరు ఖర్చులు అధికంగా పెడుతుంటారు. మీరు జాగ్రత్తగా ఉండాల్సిందంటే చెడు ప్రభావం కాబట్టి మీ ఫేస్కు జాగ్రత్త చూసుకోండి. ముఖ్యంగా మీ రాశి వారికి అమ్మవారి పూజ చేసుకోండి. ఇదంతా కూడా మనం ఈ మాసం అంతా కూడా శ్రావణ మాసం ఉంటాం కదా, శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల చాలా ధనప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఎలాగో శ్రావణ శుక్రవారాలు చేస్తున్నారు, 8వ తారీఖుని చాలా అద్భుతమైన పూజలు కూడా చేసుకుంటున్నారు. మీరు ఆడవాళ్ళు కంటే ఆడవాళ్ళతో చేసుకుంటుంటారు. 9వ తారీఖునేమో జంజాల పౌర్ణమి, అద్భుతం కదండి. ఆ జంజాల పౌర్ణమి అంటే అసలు తిరుగులేదు కదా, అంటాం కదా మనం, జంజాల పౌర్ణమి అంటాము. అదే రోజు జంజాల మార్చుకోవడము, గాయత్రి మంత్రం చేయడము చేస్తుంటాం. అలాగే 27వ తారీఖు కూడా మనకి వినాయక చవితి రావడము, ఇదంతా పండగ వాతావరణం అండి. ఆగస్టు నెల మొత్తం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా దైవ దర్శనం వలన, అమ్మవారి పూజల వలన సుఖశాంతులు లభిస్తాయి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నాను అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి, ఏం లేదండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూది, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపడడం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం,
వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామి వారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వర గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము, అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకష్టం మొత్తం కూడా మనకి అమ్మవారికి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిరలక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసింది కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిరలక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల, అమ్మవారిని పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానం, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు, వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని, శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టు మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో నెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో కోరికలు, మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.